ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా కాటగడ్డ నారాయణరావు గారు ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించేందుకు చాలా సంతోషంగా ఉంది. కాటగడ్డ నారాయణ గారు 93 సంవత్సరాల వయసులో ఇంకా ఈ స్కూల్ గురించి ఎంతో ఆలోచనతో ఈ ప్రారంభాన్ని స్టార్ట్ చేయటం, ఫ్యూచర్ గురించి తన తర్వాత ఈ స్కూలు ఎలా అభివృద్ధి చెందాలి అని చెప్పి 18 ఎకరాలని వారు ఈ స్కూలు తరపున విరాళం ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. మా కుటుంబానికి, నారాయణరావు గారి కుటుంబానికి కొన్ని తరాలుగా సంబంధం ఉంది. మా తాతయ్యలు కావచ్చు, మా మామయ్యలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వారి కుటుంబంతో చాలా సన్నిహితం ఉంది. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఆ కమ్యూనిస్ట్ భావాలు ఉండేవి ఆ రోజుల్లో. సో కొంతమంది ఆస్తులు అమ్ముకొని ఆ కమ్యూనిస్టు భావాలతో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కమ్యూనిస్టు భావాలతో నారాయణరావు గారు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఉత్తేజపరిచిన కొన్ని సంవత్సరాలుగా చేశారు. కానీ ఇవాళ మనం నిజంగా సమాజంలో చాలా తక్కువ మంది కమ్యూనిస్టులను చూస్తాం. ఆయనకున్న ఆస్తులు 18 ఎకరాలు దీనికి ఇవ్వటం అంటే చాలామంది ఆయనకి ఎంతో ఆస్తి ఉంది, మాకెంత రాయలేదు, మాకు 1 ఎకరం రాసి ఉండాల్సింది తీసుకెళ్ళి కమ్యూనిస్టులకు రాశారు అని చెప్పి కూడా నేను విన్నాను. ఆయన గొప్ప మనసుకి అది నిరసనం. ఆస్తి అనేది ఇవాళ ఉంటుంది, పోతుంది. కానీ ఈ స్కూలు ఈ భవిష్యత్తు గురించి ఆలోచించి తన ఆస్తిలో 18 ఎకరాలు ఇవ్వటం, ఇవాళ దాని విలువ ఫ్యూచర్లో కానీ చూస్తే ఈ అమరావతి డెవలప్ అయ్యే కొద్దీ దాని విలువ ఎంత పెరుగుతుంది అనేది నిజంగా మనం ఆలోచించాల్సింది. ఈ విధంగా ఈ రోజులో చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రెండో విషయం ఏంటంటే, ఈయన నన్ను 2 సార్లు ఫోన్ చేసి తప్పకుండా రావాలి అని చెప్పారు. ఈ వయసులో ఆయన పిలిచినప్పుడు తప్పకుండా ఆయన్ని మనం మర్యాదగా ఆయన ఆహ్వానాన్ని తీసుకొని రావాల్సి వస్తుందని చెప్పి భావించి వచ్చాను. ఎందుకంటే నేను కూడా ఈ స్కూల్లో చదివాను. నేను చదివింది సుమారుగా 6 నెలలు మాత్రమే ఈ స్కూల్లో, 6 months. జయాంధ్ర మూమెంట్లో మేము ఈ ఊర్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు 1 సంవత్సరం మేము ఈ ఊర్లో ఉన్నాము. దానిలో 6 నెలలు మాత్రమే స్కూల్ తెరిచారు. 6 నెలలు ఈ స్కూల్లో చదివాను కాబట్టి ఈ రికార్డులో నా పేరు ఉంటుంది. కాబట్టి నేను కూడా ఈ స్కూల్ విద్యార్థినే. అంటే ఈ చిలువురు అనేది ఈ గ్రామం, చిలువురు కావచ్చు, తుమ్మపూడి కావచ్చు, దిగ్గరాలు కావచ్చు, రేవేంద్రపాడు కావచ్చు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరైనా మీరు ఏ ఊరు అంటే చిలువురు అని చెప్తే ప్రతి ఒక్కళ్ళు రికగ్నైజ్ చేస్తారు మన ఊరిని. అది చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు అంటే 100 సంవత్సరాలు ఈ స్కూల్ నుంచి ఎంతమంది విద్యార్థులు బయటకు వచ్చి ఉంటారు, ఎంతమంది ఉన్నత స్థాయికి వెళ్ళి ఉంటారు, ఎంతమంది బిలియనీర్స్ అయి ఉంటారు అనేది ఒక్కసారి ఆలోచించండి. అది మన ఊరికి ఉన్న గొప్పదనం అటువంటిది. అటువంటి స్కూల్ని వీళ్ళ ఫ్యామిలీ పరంగా ఇన్ని సంవత్సరాలు చేశారంటే అది నిజంగా గొప్పదనం. ఏది సపోర్ట్ చేయకపోయినా సొంత డబ్బులతో చేశారు. ఈ స్కూల్ నుంచే నేను చదివిన ఈ రోజున ఈ ఊరి నుంచి నిజంగా వచ్చేందుకు నేను చాలా గర్వంగా ఉంటాను. ఎందుకంటే మాది కూడా చాలా సామాన్యమైన కుటుంబం. ఈ ఊరి నుంచి ఇవాళ సుమారుగా నాకు 8 ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉంటాయి. అమెరికాలో ఉన్న ప్రోడక్ట్ రిజిస్ట్రేషన్లో వరల్డ్ వైడ్ నంబర్ 12 పొజిషన్లో ఉంటుంది మా కంపెనీ. ఇండియాలో నంబర్ 10th పొజిషన్లో ఉంటుంది. నా దగ్గర 500 మంది సైంటిస్టులు పనిచేస్తూ ఉంటారు. దాదాపు 2000 మంది పనిచేస్తూ ఉంటారు. కానీ దీనంతటికీ మూలం ఏంది అంటే, ఎప్పుడు కూడా ఈ ఊరును చూసి ఇక్కడున్న ప్రజలు ఏ విధంగా పైకి వచ్చారో అనేది చూసి ఆ గర్వంగా ఆ విత్తనం చిన్నప్పటి నుంచి ఈ ఊరిలో ఉన్నవాడు, ఈ పరిస్థితులు, దీని ప్రభావం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది. అది నిజంగా నా జీవితానికి చాలా సహాయపడింది. అదేవిధంగా ఈ స్కూలు ఇంకొక 100 సంవత్సరాలు అంటే ఒక స్కూల్ని ఇది ఒక గుడి కన్నా గొప్పది. ఈ స్కూలు డెఫినెట్గా ఒక గుడి కన్నా గొప్పది.
ఆయన ఇవాళ ఈ ప్రాణంగం కానివ్వండి, ఆయన చేసిన ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని ఆ 18 ఎకరాలు కానివ్వండి, దీనివల్ల ఇంకో వందల సంవత్సరాలు ఈ స్కూలు డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది. ఆయన ఆ మూలాలు ఆ విధంగా చేశారు. దీనికి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మా తరపున రంగిశెట్టి ఫౌండేషన్ కానివ్వండి, బయోఫోర్ ఫౌండేషన్ తరపున కానివ్వండి, ఏదైనా కాలం తప్పకుండా మా సహకారం ఉంటుంది. థ్యాంక్ యూ.